ప్రతి ఒక్క అమ్మాయి కూడా మనం తెలుసుకోవాలి, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం కూడా బాగా చదువుకోవాలి. వాళ్ళు ఎందుకు చెప్పారు? తల్లిదండ్రులు పంపించారు, గుర్తించారు. చదువుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పి మన తల్లిదండ్రులు గుర్తించి మనల్ని పంపించారు. మీరు కూడా బాగా చక్కగా మీకు బాగా చదువుకొని 10th క్లాస్లో 600 మార్కులు 600 దగ్గర 600 మార్కులు వచ్చేటట్లు మనం ఆర్నిసలు కష్టపడాలి, కసితో చదవాల. మన సావిత్రిబాయి పూలే తల్లి మనం బాగుండాలని చెప్పి ఆమె జీవితమే త్యాగం చేసింది. కోవిడ్ అంటే భయపడే వాళ్ళవా లేదా మొన్నటి వరకు? మరి అలాంటి వ్యాధి ప్లేగ్ వ్యాధి అనేది ఆ కాలంలో ఉండింది. ప్లేగ్ వ్యాధి వలన అనేక లక్షల మంది చనిపోతూ ఉన్నారు. మరి అటువంటిది ప్లేగ్ వ్యాధి తగిలితే చనిపోతారని తెలిసి కూడా సావిత్రిబాయి పూలే తల్లి వాళ్ళు జన్మించిన రోజుల్లో స్త్రీ విద్య అనేది మనుస్మృతి ఆధారంగా నిషేధం. వాళ్ళు ఎవ్వరకు చదువుకోవడానికి కానీ బడికి వెళ్ళడానికి అవకాశాలే లేవు. అటువంటి చాలా దయనీయ నిర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీ మాన్య మహాత్మా జ్యోతిబా పూలే గారు వాళ్ళ భార్య అంటే ఈమె సావిత్రిబాయి పూలేను స్వతహా దగ్గర ఉంచుకొని ఆమెకి విద్య నేర్పించి టీచర్ చదువును చదివించి ఆ చదువు నేర్పించే సంవత్సరానికే ఒక బడి నిర్మించి ఆ బడిలో బడుగు బలహీన వర్గాలు